వెంటాడతాం వేటాడతాం వెన్ను విరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక. జమ్మూ కాశ్మీర్లోని అమాయకుల ప్రాణాలను హరించిన ఉగ్రవాదులను ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ముష్కర్లకు ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారికి కూడా కల్లో ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లో మధుబనిలో గురువారం బహిరంగ సభ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ హంతకులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రసంగ ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోడీ 26 మంది చనిపోయిన ఉగ్ర బాధితులకు సంతాపంగా మృతులకు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంది. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుని కోల్పోయింది, ఓ సోదరికి సోదరుని కోల్పోయారు, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ బాధ ఆగ్రహంతో ఉన్నారని నరేంద్ర మోడీ అన్నారు. ఇది కేవలం పర్యాటకులపై దాడి మాత్రమే కాదని భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన కుట్ర దుస్సాహసమని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశమంతా సిద్ధంగా ఉందని దృఢ సంకల్పంతో ఉందనేసి పేర్కొన్నారు. ఉగ్రమూకలు వెన్నుముకకు 140 కోట్ల ఉగ్రమూకల వెన్నుముకను 140 కోట్ల మంది ప్రజలు విరిచేస్తారనేసి ప్రధాని మోడీ గట్టిగా హెచ్చరించారు. భారత్కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచానికి మోడీ స్పష్టమైన సందేశాన్ని పంపారు. ప్రధాని మోడీ సాధారణంగా హిందీ భాషలోనే బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటారు. కానీ మధుబని సభలో మాత్రం అరుదైన రీతిలో ఒక్కసారి తన ప్రసంగాన్ని హిందీ నుంచి ఆంగ్లంలోకి మార్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చేరవేసేందుకే ఆంగ్లంలో ప్రసంగించినట్లు తెలుస్తుంది. ఈరోజు బీహార్ గడ్డ నుంచి యావత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాదులను వాడి అండగా నిలిచే వారికి భూమిపైన ఎక్కడున్నా సరే వారిని వెంటాడి వేటాడుతామనేసి ప్రధాని మోడీ సూటిగా హెచ్చరించారు. వారిని వదిలిపెట్టేది లేదని, వారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని ప్రధాని మోడీ ఇంగ్లీష్లో పేర్కొన్నారు. అలాగే బీహార్లో జరిగిన భారీ బహిరంగ సభలో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఐక్యంగా ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.